నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి కంటిన్యూగా షాక్ మీద షాక్ తగులుతోంది. ఫైనల్లీ ఏపీ వెంకటేశ్వరరావు గారు విధుల్లోకి హాజరయ్యారు. అంతేకాకుండా ఇంకొక సీనియర్ ఐఏఎస్ అధికారి కె శ్రీనివాసరాజు కూడా విధుల్లోకి ఇప్పుడు రాబోతున్నారు. ఏపీ అంటే ఆయన తెలంగాణకు వెళ్ళడం జరిగింది డిప్యుటేషన్ పైన. అది పూర్తవడంతో ఇటు మళ్ళీ ఏపీకి రాబోతున్నారు. సో సిఎస్కి కూడా రిపోర్ట్ ఇవ్వబోతున్నారు కొద్ది గంటల్లోనే అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రెండు షాక్లు అయితే ఇంకొక షాక్ ఏంటి అని అంటే, సో ఈ పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని చెప్పి వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. బట్ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు సంబంధించి కూడా ఇంకొక షాక్ తగిలింది. కౌంటింగ్ ముందు జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డికి కౌంటింగ్ ముందు కంటిన్యూగా దెబ్బ మీద దెబ్బ, షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది అంటున్నారు. ఎట్టకేలకు రిటైర్ అవబోతున్నటువంటి కొద్ది గంటల్లోనైనా ఏబి వెంకటేశ్వరరావు గారు విధుల్లోకి రావడం జరిగింది. సో అండ్ అలాగే డిప్యుటేషన్ పైన వెళ్ళినటువంటి కేఎస్ శ్రీనివాసరాజు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. అండ్ అలాగే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటు హైకోర్టుకి వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు వైసీపీ వాళ్ళు. సో కోర్టు ఇంకా ఏం చెప్పిందనేది మనకు తెలియరాలేదు. బట్ కేంద్ర ఎన్నికల సంఘం అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఇవ్వడం జరిగింది. సో ఇలాగ కంటిన్యూ జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతుంది. ఆయన ఏమో లండన్లో ఉన్నారు. అసలు ఆయన ఎప్పుడు వస్తారు, ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు? జనరల్గా హై వోల్టేజ్ షాక్ ఇవ్వబోయే ముందు మైల్డ్ షాక్లు ఇస్తుంటాం. ఎందుకంటే ఆ హై వోల్టేజ్ షాక్ తట్టుకోవాలి కదా. తట్టుకోవాలంటే జస్ట్ కొద్ది కొద్దిగా ఇచ్చి వదులుతుంటారు. ఇప్పుడు ఇవన్నీ మైల్డ్ షాక్స్. రేపొద్దున జూన్ 4న వచ్చేది హై వోల్టేజ్ షాక్ అన్నమాట. రేపటి జూన్ 4న హై వోల్టేజ్ షాక్ తట్టుకోవటం కోసం ఇవి మైల్డ్ షాకులు తగులుతున్నాయి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటి, ఏబీవి ఇవాళ జాయిన్ అయ్యారు. ఏబి వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే సస్పెండ్ చేశారు. సీఎం అయిన మరుసటి రోజే ఏబి మీద వెయిట్ వేశారు. 5 ఏళ్ళు ఆయన సస్పెన్షన్లో నడుస్తూ వచ్చారు. ఒకసారి సస్పెన్షన్ కాదు, 2 సార్లు సస్పెన్షన్ చేశారు. క్యాట్ ఆయన తీసుకోవాల్సిందే అయినా కూడా కోర్టుకి వెళ్ళారు. కోర్టు కూడా ఆయన తీసుకోవాల్సిందే అంది కాబట్టి విధి లేక ఇవాళ తీసుకున్నారు. అంటే ఏబీవీ విన్, జగన్ అవుటా? ఓకే, ఏబీవీ ఇన్, ఆయన అవుట్ అయి ఉండొచ్చు. అవుట్ అనేది ఇంకా తెలియదు కానీ ఇప్పుడు జగన్ ఇన్ అయినప్పుడు ఏబీవీ అవుట్ కదా. జగన్ సీఎంగా ఇన్ అయినప్పుడు ఏబీవీ అవుట్. ఇప్పుడు ఏం జరిగింది, రివర్స్. ఏబీవీ ఇన్ అయ్యారు, జగన్ అవుట్. ఇంకా నేను చెప్పేది ఏంటి, నీకు అక్కడ దేవుడి స్క్రిప్ట్ అదే కదా. ఏది ఇప్పుడు శ్రీనివాసరాజు, ఇప్పుడు నువ్వు మాట్లాడింది 2వ వెర్షన్. ఆయన ఏంటి టీటీడీ జేఈఓగా చేశాడు చాలా ఏళ్ళు. అసలు టీటీడీ అంటేనే ఇక శ్రీనివాసరాజు, ఎవరు వచ్చినా మర్యాదలు గిర్యాదలు మనకు తెలుసు. ఆ శ్రీనివాసరాజుని ఏం చేశాడు, జగన్ సీఎం కాగానే ఆయన్ని జీఏడీలో రిపోర్ట్ చేయమన్నారు. ఆయనకి 9 నెలల పోస్టింగ్ ఇవ్వాలి. ఈయన 5 ఏళ్ళు ఇబ్బంది పెట్టాడు. ఎవరిని, ఏబి వెంకటేశ్వరరావుని. ఆయన్ని 9 నెలలే చుక్కలు చూపించారు. ఆయన ఏం చేశాడు తెలివిగా, శ్రీనివాసరాజు తెలంగాణకి వెళ్ళిపోయాడు. తెలంగాణకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళా ఎక్కడికి వచ్చాడు, ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఇవాళ అతన్ని కూడా మరి సిఎస్ జాయిన్ చేసుకున్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే శ్రీనివాసరాజు అవుట్. ఇప్పుడు మళ్ళీ శ్రీనివాసరాజు ఇన్ అంటే జగన్ అవుటా, జవహర్ రెడ్డి అవుటా, ఎవరు అవుట్ అవుతారు అనేది నీకు 3 రోజుల్లో తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లో కూడా ఏదో షాక్ తగిలిందన్నావు. ఏది, పోస్టల్ బ్యాలెట్లు పెద్ద ఎత్తున 5 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయంటే ప్రతి నియోజకవర్గంలో 3,000 పోస్టల్ బ్యాలెట్లు. జనరల్గా 5,000 మెజార్టీతో ఓడిపోయే సీట్లే ఒక 40-50 ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ 3,000 పోస్టల్ బ్యాలెట్లు 40-50 నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని డిసైడ్ చేస్తాయి, తలరాతల్ని మార్చేస్తాయి.
ఎంప్లాయీస్ ఓట్లు కదా, ఎంప్లాయీస్ని మరి ఇన్నేళ్ళు మనం రాచి రంపాన పెట్టాం కదా, చుక్కలు చూపించాం కదా, ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతమే వేయలేదు కదా, మరి వాళ్ళు ఓటు వేస్తారా మనకి? ఏదో రకంగా వాళ్ళ ఓట్లు మురిగేలాగా చేయాలి, చెల్లకుండా చేయాలని చూస్తే ఏమైంది, మీనా అడ్డం పడ్డాడు. మీనా ఏమన్నాడు, అటెస్టెడ్ ఆఫీసరు సంతకం ఉంటే చాలు, సీల్ అయిపోయినా పర్వాలేదు, పేరు హోదా రాయకపోయినా పర్వాలేదని ఒక మెమో ఇచ్చాడు. ఆ మెమో మీద వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసింది, మీనా చెప్పిందే కరెక్ట్ అది, ఏంటి, అటెస్టెడ్ ఆఫీసర్ సంతకం పెడితే చాలు, సీల్ అయిపోయినా పర్వాలేదని తన సీఈఓని సమర్థించుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. జనరల్గా హైకోర్టు ఇచ్చే ఆదేశాలు కూడా ఎలా ఉంటాయి, ఇది కోడ్ అమల్లో ఉంది, షెడ్యూల్ ఇచ్చారు, నోటిఫికేషన్, ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎన్నికల ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో కోర్టు పెడతాయేలు. హైకోర్టు కూడా ఏమంటది, వాళ్ళ రేపు వస్తుంది జడ్జిమెంటు, అది ఎన్నికల వ్యవస్థ చూసుకుంటుంది, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలే శిరోధార్యం అని కోర్టు కూడా ఇస్తుంది తప్ప. ఇక అక్కడ కూడా ఇంకో షాక్, ఏది, పోస్టల్ బ్యాలెట్. జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు అంటే చెప్తున్నా, ఇవాళ కొత్తగా వచ్చిన షాక్ కాదు కదా, ఏది, చంద్రబాబు నాయుడిని జైల్లో వేసిన దగ్గర నుంచి షాకుల మీద షాకులే అన్నమాట. ఏ పాపం ఏ ముహూర్తాన్ని ఆయన వేసాడో కానీ ఏం జరిగింది, ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు రాకముందే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి పొత్తు పెట్టుకున్నాడు. ములాఖత్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు జైలు దగ్గర అనౌన్స్ చేయటమే ఒక షాక్. తర్వాత తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంది, నడుస్తోంది, అదంతా కూడా సీట్ల సర్దుబాటు జరుగుతుంటే ఆ పొత్తులోకి ఎవరు వచ్చారు, అది ఇంకో షాక్. ఏది, కేంద్రంలో నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను గెలిచినా మీకే ఇస్తా, ఎంపీలన్నీ మీకే ఇస్తా, ఈ 5 ఏళ్లలో నేను మీ బిల్లులన్నీ ఆమోదించాను, మీరు పొత్తు పెట్టుకోవద్దని కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డాలు పట్టుకున్నాడు, మామూలుగానే అడిగాడు. కానీ ఆయన ఏం చేశాడు, వినాల్సిందంతా ఈయన, ఇక బొమ్మన్నాడు, వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ ఈ కూటమితో చేరటం ఇంకో షాక్. ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఎన్డీఏ ఫామ్ అయిందో, నరేంద్ర మోడీ ప్రచార సభల్లో పాల్గొన్నాడో, ఆయన పాల్గొన్న ప్రతి ప్రచార సభలో వీళ్ళ అవినీతి కుంభకోణాలు బయటపెట్టారు. అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్, మోడీ, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, అవినీతి క్యాబినెట్, ఒక్కొక్క మంత్రులు ఇంతింత అవినీతి పాల్పడ్డారు. ఇదొక మాఫియా రాజుగా మారింది. ఏంటి, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా అంటూ మాఫియా రాజని బీజేపీ ధ్వజం ఎత్తటం ఇంకో షాక్. ఇలా షాకుల మీద షాకులే కాదు, ఏం జరిగింది, ఏకంగా డీజీపీని మార్చి పారేశారు. కసిరెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా ఇన్, కసిరెడ్డి అవుట్. ఇంకో షాక్ కదా. అదే కాదు, వరుస పెట్టి రఘువీరారెడ్డి, రఘురామిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ఏంటి, పిఎస్ఆర్ ఆంజనేయులు, వాసుదేవరెడ్డి, వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది, అందరినీ తప్పించేశారు కదా. నీకు 22 మంది మీద ఫిర్యాదు చేస్తే ఎక్సెప్ట్ జవహర్ రెడ్డి అందరినీ తీసి పక్కన పెట్టారు. 34 మందిని మార్చేశారు, డిఎస్పీలని మార్చారు, నిన్న కూడా మార్చారు కదా, ఒక 4 ఈఆర్ఓలని మార్చేశారు, రిటర్నింగ్ ఆఫీసర్లని. పొంగనూరు డిఎస్పీని మార్చేశారు, చంద్రగిరి డిఎస్పీని మార్చేశారు, పల్నాడు ఎస్పీని మార్చేశారు. షాకుల మీద షాకులు. ఏబి వెంకటేశ్వరరావు ఒకటే షాక్ కాదు, ఇప్పుడు ఇది కొత్త షాక్ అనమాట. ఏది, ఏబి వెంకటేశ్వరరావు మళ్ళా జాయిన్ అవ్వటం అనేది. ఇక్కడ హీరో ఎవరు, ఏబీవి హీరో అయిపోయాడు. ఏది, నువ్వు వద్దన్నాడు, నువ్వు తీసేసావు, నువ్వు సస్పెండ్ చేసావు, నువ్వు చేసింది తప్పని మళ్ళా అతను వచ్చి జాయిన్ అయ్యాడంటే జగన్ జీరో, ఏబీవి హీరో. సో మరి కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డికి అయితే లండన్లో ఉన్నా కానీ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది, షాక్లకు గురవుతూనే ఉన్నారు. మరి పెద్ద షాక్కి 4వ తారీఖుకి ప్రిపేర్ అవుతున్నారు లేకపోతే ఏంటో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు.